కాంగ్రెస్ సర్కార్ అనవసరంగా కొండాను ఢీ కొట్టి లేని కొరివిని తెచ్చిపెట్టుకున్నది అయ్యింది అన్నట్టే అవుతున్నది. కొండా సురేఖ మంత్రివర్గంలో ఉన్నప్పుడు సప్పుడు చేయకుంటున్న కొండా సుష్మిత ఇప్పుడు పాత ముచ్చట్లను పెంట తోడిసినట్టే తోడుతున్నది. రేవంత్ రెడ్డి చేసిన రేవు తావులేని ముచ్చట్లు మొత్తం ముందటేస్తుంది. మమ్మల్ని ఏడిపిస్తాను, మేము ఏం చేయాలని అడగాలనా, మరి ఏం అడగాల? లేకపోతే రేవంత్ రెడ్డి కాళ్ళు పట్టుకోవాలనా? కాళ్ళు పట్టుకుని ఈ మాటలు మాట్లాడకండి అని మా అమ్మకి నేను చెప్పాలనా? ఏం చెప్పాలండి? చాలా బాధాకరంగా ఉందండి నేను మాట్లాడడానికి. ఇలాంటి మాటలు మాట్లాడడం నేను నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే మా అమ్మ ఫైర్ బ్రాండ్ అండి. ఫైర్ బ్రాండ్ అయి ఉండి ఇవాళ తను ఎన్నిసార్లు కంటెక్ట్ పెట్టినా నాకు తెలుసు. డాక్టర్ గా నాకు తెలుసు. ఎందుకమ్మా ఫైల్ ఇవ్వాలి? నేను బోనమ్మా, నా ఫైల్ ఇవ్వలేను, ఆయన దగ్గర పోతే ఎట్లా పడతాం అట్లా మాట్లాడతారు అని ఉన్న మాటలున్నాయి. రేవంత్ రెడ్డి అండి ఏది పడితే మాట్లాడతాడండి ఆయన. మా అమ్మతోటి అసలు ఆయన చక్కగా మాట్లాడేదే ఉండదు. ఇష్టపడకూడదు అండి. అంటే బీసీలంటే అంత చులకన భావం ఎందుకండి? ఇన్నరా కొండా సురేఖతోని మాట్లాడటానికి ఇష్టపడేదట సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నోసార్లు ఏడ్చిందట మంత్రి కొండా సురేఖ. ఎంతో మందికి సాయం చేసి మా అమ్మ కండ్లు ఏరులై పారుతుంటే మాకెంత బాధ ఉండాలి అన్నట్టు దుఃఖం నాపుకొని చెప్తున్నది. ఎప్పుడు ఏమన్నాడు, ఎందుకు ఏడ్చింది కొండా సురేఖ జర వివరంగా చెప్పని విలేకరులు అడిగితే, ఇప్పటివరకు బయటికి రాలేదు, నేను ఇవాళ చెప్పదలుచుకున్నా. ఢిల్లీలో అందరూ ఖర్గే గారు ఉన్నారు, అందరు మీటింగ్ జరుగుతున్నప్పుడు అందరు మంత్రులు ఉన్నారు, సీఎం ఉన్నారు, ఖర్గే ఉన్నారు, అందరు ఉన్నప్పుడు మా అమ్మ ఏం మాట్లాడింది అని అంటే, కొంచెం అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం అవుతుంది, పిఏ మీకు అందజేస్తున్నారా లేదా మాకు తెలియట్లేదు అన్న విషయం మాట్లాడగానే వెంటనే రేవంత్ రెడ్డి పక్కన ఉన్న ఖర్గేకి హిందీలో ఇందుకే ఇంటికి రానియా, ఏమన్నంటే ఏదో ఒకటి చెప్తుంది, ఒక 10 పిటిషన్లు పట్టుకొని వస్తుంది, 10 పనులు పట్టుకుని వస్తుంది, ఈ పని చేయంటది, ఆ పని చేయంటది, ఈ పని చేయంటది. మరి ఏడికి పోవాలండి? పని చేయొద్దా? ఎమ్మెల్యేలు మినిస్టర్లు పని చేయొద్దా? మా అమ్మ ఆ రోజు ఏడ్చిందండి. ఆ రోజు ఢిల్లీలో ఏడుస్తున్నప్పుడు అప్పుడు పోయిన ఢిల్లీకి. హాగో అట్లా కించపరిచినట్టు మొక్క మీద కొట్టినట్టే మాట్లాడతాడట. ఆడబిడ్డ, ఓ బీసీ మహిళ అన్నిటిని తట్టుకొని రాజకీయాలలో నిలదొక్కుని ఉండగలుగుతున్నదనే ఆలోచనే లేదు సీఎం రేవంత్ రెడ్డికి. ఏమైనా తన కాళ్ళ కింద చెప్పు తిరగ చూస్తాడన్నట్టు బాధపడుకుంటూ చెప్తున్నది. ఇదంతా మీ మీదనే ఎందుకు వేస్తున్నారు అని అడిగితే, బీసీలను దొక్కుతున్నారండి. బీసీ లీడర్లని మా నాన్నని మా అమ్మని దొక్కడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఎక్స్ట్రాక్షన్ కేసు అని చెప్తున్నారు. ఎక్స్ట్రాక్షన్ కేసు అని చెప్పి వెనక్కి పిచ్చలని అంటగడుతున్నారు. ఈ అంటగట్టుడు ఏదో మా నాన్నకి ఆర్మ్స్ యాక్ట్ కింద మా నాన్నని తీసుకొద్దామని ట్రై చేస్తున్నారు. నాకు డౌట్. చెయ్యని తప్పులు మీదేసి నెత్తి నిండా కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని ఈ బీసీల తరపున మాట్లాడేటోళ్ళు లేకుండా చేద్దామనే ఎత్తులేస్తున్నారు. కానీ వాటిని చిత్తం చేస్తాం, ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొంటాం అన్నట్టు మాట్లాడింది కొండా సుష్మిత. చూడాలి మరేమవుతుందో. మనం కొట్టుకుంటే మందికి సందవుతుంది అన్నట్టు కాంగ్రెస్ మంత్రులు కీసులాట పెట్టుకుని బీఆర్ఎస్ పార్టీ లీడర్ల నోటికి ఇంకింత పవర్ పెంచినట్టే చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కయ్యాలను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉతికి ఆరేస్తున్నారు. కేవలం కాంట్రాక్ట్ల కోసం, కమిషన్ల కోసం, కాంట్రాక్టర్లకు రిలీజ్ చేయాల్సిన బిల్లులో 12% వాటా, 20% వాటా ఏదైతుందో ఆ వాటాల కోసం మంత్రులందరూ కూడా బహిరంగ కొట్లాడుకుంటున్నారు. ఇక వీళ్ళు రాష్ట్రాన్ని రక్షిస్తారు. వాజీబే ప్రవీణ్ సార్ చెప్పింది 100% నిజమే. కూట్ల రాయి తీయలేనోడు ఏట్ల రాయిని ఎట్లెత్త అవతల వారేస్తాడు. వాళ్ళ వాటల విషయంలోనే పోటీలు పెట్టుకొని కొట్టుకునేటోళ్ళు ఇక తెలంగాణను తెల్లగా చేస్తారా? కేసీఆర్ సార్ చేసిన అభివృద్ధిని చెడగొట్టకుంటే అదే మహాభాగ్యం. అట్లున్నది కాంగ్రెస్ పార్టీల పరిపాలన అన్నట్టు చెవులు విండి చేతులు పెట్టినంత పని చేసిండు. ఇలా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంత్రి గారు, పొన్నం ప్రభాకర్ గారు వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. అడ్లూరి లక్ష్మణ్ కుమారు, వివేకానంద్ వీళ్ళిద్దరు కొట్లాడుకుంటున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వరంగల్లో ఉండే మంత్రి కొండా సురేఖ వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. సీతక్క నియోజకవర్గంలో పొంగులేటికి ఏం పని అని సీతక్క మనుషులు అంటారు. వీళ్ళిద్దరూ ఉన్నారా, మరి నేనెందుకు లేనని చెప్పేసి కొండా సురేఖ అంటారు. అంటే ఇదంతా కూడా కమిషన్ల కోసం, మీదంతా కాదు, ఇదంతా రాజ్యం నాది, నేనే మొత్తం తీసుకుంటా అని రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు.
బాలే ఉన్నది భాగాలు పంచుకునే పోరాటం. ఆటల పోటీలల్లో డ్రా తీసి ఫలానా జట్టు ఫలానా టీంతో ఆడాలి, ఏ గ్రూప్ డి గ్రూప్ తో ఆడాలని డ్రా తీసి చెప్పినట్టు కాంగ్రెస్ మంత్రులు కొట్లాటలు ఉన్నాయట. వాళ్ళ మీద వాళ్ళే పోరాటాలు చేసుకునేటోళ్ళు రాష్ట్రాన్ని అభివృద్ధిలా రాటు తేలుస్తారా? కమిషన్ల పేరుతోని వంచుకున్నాడు, వాటి లెక్కలు తేలకుండా దంచుకున్నాడు అన్నట్టు నడుపుతున్నారు సర్కార్ అన్నట్టు చెప్పిండిగా. ఈనాడు పేపర్లో ఒక డీసీపీ, తర్వాత ఇంకొక అగ్రనాయకుడు ఈ ముగ్గురు కలిసి పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ దందా జరుపుతున్నారు. ఈనాడు దినపత్రికలో ఓపెన్గా వచ్చినా కూడా ఇంతవరకు ఆ డీసీపీలను ట్రాన్స్ఫర్ చేయలేదు. ఇప్పుడు వాళ్ళకే చెప్పి మీరు మమ్మల్ని జూబ్లీహిల్స్ ఎలక్షన్లో గెలిపించండి అంటున్నారు. ఇంత దారుణం జరుగుతూ ఉన్నది గవర్నమెంట్లో. ఒక్కరు కూడా పాలన మీద దృష్టి సారిస్తలేరు. ఎట్లా సాధిస్తారు సారు? వాళ్ళకి పైసల మీద ఉన్న శ్రద్ధ పాలన మీద లేదు. అందుకే 10 ఏళ్ళు కేసీఆర్ చేసిన అభివృద్ధి కాంగ్రెస్ పార్టీల 15 ఏళ్ళ వెనుకకు పోయింది అన్నట్టు జనం మాట్లాడుకుంటున్నారు. ఇంత చక్కని పరిపాలన చేస్తున్నందుకే అటు ఊర్లల్లో ఇటు పట్నంలో జనం మస్తు మెచ్చుకుంటున్నారు.